గురించి తాను ఆసక్తి కలిగి ఉండడం గురించి మనం తెలుసుకున్నాం. రెండవ యొక్క భాగంలో దేవుని యొక్క మందిరంలో తాను చేసినటువంటి ఆ యొక్క శుద్ధిని, ఆయన చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి కార్యాన్ని గురించి మనము తెలుసుకున్నాం. ఈరోజు మూడవ భాగంగా తెలుసుకొని మనము వచ్చేవారము నేను చెప్పినట్టుగా ఆదికాండము గ్రంథం నుండి మనము ఒక్కొక్క పుస్తకాన్ని గురించి మనం స్టడీ చేస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. చదవండి. మొదటి రెండో వచనం చదివి సహాయం చేయండి. రెండో వచనం చదవండి. 29వ అధ్యాయము, సెకండ్ క్రానికల్స్, ఎరణ్య పూర్వకాల వృత్తాంత. చదవండి. అతడు యథార్థముగా ప్రవర్తించెను. ఓకే. వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, 16వ వచనం చదవండి. 16వ వచనం, యెహోవా పవిత్ర పరచుటకై యాజకులు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటిని యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఒక విషయం మీకు గుర్తు ఉంటది. నిషిద్ధమైనవి తీసి ఎక్కడ పడదోసారంటే కిద్రోను వాగులు అన్నారు. అందులో కిద్రోను అనేటువంటి మాటకు విమోచన లేకపోతే రిడెంప్షన్ అని కూడా పిలువబడుతుంది. సో ఆ కిద్రోను వాగు యేసు ప్రభు వారికి సూచన అన్నమాట. సో దానన్నింటినీ తీసుకొని యేసు ప్రభు వారు నిషిద్ధమైనవి మనలో అన్ని తీసుకొని ఆయన ఏం చేశారంటే మనలను పవిత్రపరిచారు. హల్లెలూయా. has cleansed us and he has made us holy. ఆయన కొరకు పరిశుద్ధమైన జనాంగముగా ఆయన మనల్ని చేసుకొని ఉంటున్నాడు. వాక్యం మనం గ్రహించినట్లయితే ఆయన ఒక్కొక్కటి పని చేస్తూ వచ్చాడు. 29వ అధ్యాయం మరలా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ 16వ వచనంలో పవిత్రపరచడానికి యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన, అందులో చెప్పండి, తమకు కనబడిన. ఇప్పుడు యెహోవా మందిరము అనే మాటను దేనికి నేను సూచనగా మీకు చెప్పాను, దేనికి పోలికగా నేను చెప్పాను మీకు? మన దేహం. పౌలు భక్తుడు అంటున్నాడు, ఇది దేవుని ఆలయము, ఇందులో ఎవరు నివసిస్తారు? ఇందులో యేసే ఒక్కరే నివసించాలి, వేరే ఎవరు కూడా నివసించడానికి వీళ్ళే. ఎందుకంటే పౌలు అంటాడు, అదే 1 కొరింథీ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో, ఆ పత్రిక చదివితే 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటది, ఇది దేవుడు విలువ పెట్టి కొనబడినటువంటి దేహం అంట. దీనికి ఎంత వెల చెల్లించాడు అంటే తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకు ఆయన గాయాలైపోయాడు, మన కొరకు ఆయన అవమానం పొందాడు. మనుషులు మనల్ని అవమానపరుస్తారు, కానీ మన కొరకు అవమానం పొందుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇహమందు పరమందు యేసు ప్రభు వారు మాత్రమే. మన కొరకు ఎవరు ఒక మాట అనిపించుకోరు. అయితే యేసయ్య మన గురించి ఎన్నో శ్రమలను ఆయన అనుభవించాడు, మన కొరకు ఎన్నో దెబ్బలను ఆయన తిన్నాడు. ఆ ప్రేమ మనలను బాప్తిస్మం పొందడానికి ప్రేరేపణ కలిగించింది. మనలను ఎవరూ కూడా బలవంతం చేయలేదు, కానీ మనంతటికి మనమే ఆ ప్రేమ సిలువలో మనము ఆయనను ప్రేమించేటట్టుగా చేసి. నేను ఒక మాట చెప్తాను, యేసయ్యను మీరు ఎందుకు ఆయన ప్రేమిస్తున్నారు? నరకం నుండి తప్పించబడతామనా, లేకపోతే యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడనా? నరకం తప్పించకపోయినా అది పక్కన పెడతాం, ఖచ్చితంగా నరకం తప్పించుకుంటాం. అయితే మొదటి యొక్క మైండ్ మన మనస్సులో రావాల్సిన మాట ఏంటంటే, యేసయ్య నన్ను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? మనలను శుద్ధులుగా చేయడానికి తనను తాను రిక్తునుగా చేసుకున్నాడు. మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడు, మన కొరకు ఆయన దిగంబరి అయిపోయాడు, మన కొరకు ఆయన 39 కొరడా దెబ్బలు తినిపించుకున్నాడు ఆయన. హల్లెలూయా. మన కొరకు ఎన్నో మేళ్లను ఆయన చేశాడు, ఎన్నో శ్రమలను అనుభవించాడు. ఈ ప్రేమ
మనలను ఎప్పటికీ కూడా పడిపోకుండా నిలబెట్టేటువంటి ప్రేమ. హల్లెలూయా. ప్రేమ గురించి పౌలు రాస్తాడు 1 కొరింథీ 13 ఎంత మాటలు అంటే, ప్రేమ అసూయ చూపుదంట, ప్రేమ అమర్యాదగా నడుచుకోదంట, మర్యాదగా నడుచుకుంటుంది. ఏం చేస్తుంది చెప్పండి? మర్యాద. ఈనాడు ఉన్న ప్రేమలో ఎక్కడైనా మర్యాద ఉందా? అస్సలు కనిపిస్తుందా? ఎక్కడైనా ఈరోజు ప్రేమ త్యాగం చూస్తుందంట. చదవండి 1 కొరింథీ 13 4 నుంచి ఎంత చక్కగా ఆయన ప్రేమను గురించి రాస్తాడంటే, అపోస్తలుడైనటువంటి పౌలు నిజంగా ఆయన అంతవరకు పొందిన ప్రేమ లోకానుసారమైన ప్రేమ. అయితే ఇప్పుడు ఆయన అనుభవిస్తున్న ప్రేమ ఆత్మీయ అనుసారమైన ప్రేమ. 4 నుండి మీరు చదివితే, చదవండి 4 నుండి, ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుంది. పేషెన్స్. ఇప్పటికే మనం ఎన్ని తప్పులు చేస్తాం మనకు బాగా తెలుసు. శరీరంతో, మన నోటితో, మన చేతులతో, మన కాళ్ళతో, మన చూపులతో, మన ప్రవర్తనతో యేసయ్యను ఎంతో బాధ పెట్టాం. యేసయ్యను మాత్రమే కాదండి, మన తల్లిదండ్రులను కూడా మనం ఎంతో బాధ పెట్టాం. పెడుతున్నామా లేదా? నేను చెప్తున్నాను, మీకు పెడుతున్నామా లేదా? ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడే, వారికి కనబడిన వస్తువులు, మీరు రిపీట్ చేశారు నాకు వెనకాల. ఆలయంలో వారికి యాజకులకు కనబడిన వస్తువులు, నిషిద్ధమైన వస్తువులు తీసేశారు. ఎక్కడి నుండి? ఎవరు మాట్లాడతారు? ఎక్కడి నుండి? ఆలయములో నుండి. ఆలయం అంటే ఎవరప్పా? నువ్వు, నేనే. ఒకసారి ఆలయం మర్చిపోయింటే ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పు. ఆలయానికి నీ పక్కన ఉన్నది ఆలయమే. ప్రైజ్ లార్డ్ చెప్పు ఒకసారి. ప్రైజ్ లార్డ్ ఆలయము అని చెప్పు. నువ్వు ఒక ఆలయం. నువ్వెవరు? నువ్వు ఆలయం. నువ్వు ఈ ఆలయంలో దేవుడు పరిశుద్ధంగా పెట్టాలని ఆలోచన చేసి తన ప్రాణాన్ని నీ కొరకు త్యాగం చేశాడు. ఆయన ప్రేమ సిలువలో ఇలాగ ఆయన వ్యక్తపరిచాడు. మాట చేత కాదు. మనుషులైతే మాట చేత ఎన్నో చెప్తారు. సందీప్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం సందీప్, ఆకాశం ఇస్తాను నీకు, భూమి ఇస్తాను నీకు, నక్షత్రాలు తెంచుకొని ఇస్తాను. నిజమా అబద్ధమా? ఇది నిజం చెప్పాలి మీరు. అంటే నా ప్రేమ నేను తెంపుకొని వస్తానా? రానా? ఎందుకు అవ్వదది? అవి చెట్టు కింద కూర్చొని రాసుకునే డైలాగులు, పాటలు అనమాట. నీలి నీలి ఆకాశము ఇస్తాం అనుకున్నాను, మా అమ్మ గంటది, మన ఆయన చేసిన ఆస్తిది తెచ్చిస్తాను నీకు. మనోళ్ళు ఇదే అనుకున్నారు లైఫ్. ఇది అనుకున్నారు మనోళ్ళు లైఫ్. ఇది అనుకునే భ్రమలో బతికేస్తున్నారు. భ్రమ. బజారుకి పోయే వాళ్ళందరూ భ్రమలో బతుకుతారంట. ఈ షర్ట్ ఎంత బాగుంది, ఇది వేసుకుంటే ఇదేమిది? భ్రమ ఇది. అందుకే ఒక ఆయన అంటాడు, భ్రమల ఊబిలో కూరుకుపోనేలా, బాజారుకు వెళ్ళి బానిస కానేలా. బజార్కి ఎవరు పోయినారప్ప? పుట్టినప్పటి నుంచి పోయినారు ఎవరైనా బజార్కి? మా పోయినారా? నెలలో ఒకసారి కూడా పోరా మీరు? పోయి ఊరికి ఇట్లా పోయి వచ్చినారా? తడి కొంచెం ఆడవాళ్ళని అడుగుదాం. మా శారీస్ చెల్లూరు శేషప్ప, చెల్లూరు గాలింగ, చెల్లూరు భాషప్ప, భూషప్ప, ఎవరెవరున్నారు? అంగడికి పోయినారు మీరు? పోయినారమ్మా? పెళ్లికి ఎన్ని సీట్లు తీస్తుంది? పెళ్లి కొడుకు రాలే ఈరోజు, వేరే మీటింగ్ పోయినాడు. పెళ్లికి ఎన్ని సీట్లు తీస్తున్నారు మీరు? 30 తీసినావుగా. ఎన్ని కొనుక్కున్నావు దాంట్లో? మనలో మన మాట ఎవరికి చెప్పొద్దులే, చెవులో చెప్పు. ఎన్ని కొనుక్కి దాంట్లో చెప్పుగా. కానీ అక్క మనస్సు ఎంత దాని మీద పడింది చెప్పు? 30 సీట్ల మీద పడిందా? కొనుక్కొనింది ఒకటే చీరలే, 30 చీరలే. చూసింది అబ్బా, చూసింది రాసి ఒక 100 అనుకుందాం. అంటే 100 నచ్చినాయి, 100 కొనాలని మనసు ఉంది. కాకపోతే కొన్ని వదిలేసి వచ్చింది అక్కడ, డబ్బులు లేకేమో, లేకపోతే సాలింకి ఇంత అనుకునిందేమో. కానీ అక్కడ షాప్ లో పోయి మీరు ఏమై వచ్చినారు తెలుసా? ఆ శారీకి, ఒక సూట్ కి, ఆ బూట్కి, ఆ బట్టకి బానిసే వచ్చేసినారు. అబ్బా ఎట్లన్నా కానీ చిన్న ఎంగా తగ్గించినాదా? నేనేమైనా నా మనసు ఏడుంది ఇప్పుడు ఈ నెల అంతా? 5 ಸಾವಿರ ತಗೊಂಡಾರ ಒಬ್ಬ ಹುಡುಗ ಶರ್ಟ್. ಸೊ ನಾನು 6 ಸಾವಿರ ತಗೊಂಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೋಡು ಮತ್ತೆ ನೋಡು ವಿಜಯ್, ಅವನ ತಗೊಂಡಾನ ಗಾಡಿ, ನಾನು ತಗೊಂತೀನಿ. హల్లెలూయా. సాక్షి చెప్పిన విజయ్ నెక్స్ట్ వీక్ బండి వస్తా ఉంది విజయ్కి, 2 వీలర్. హల్లెలూయా.
ತಗಂತನ ಇಲ್ಲ ಫಸ್ಟ್ ಕಷ್ಟಪಡೋದು ಜಾಸ್ತಿ ಆಗ್ಬಿಟ್ಟವ, ನಮ್ಮ ಅಮ್ಮನ ಕೇಳ್ಬೇಕಂದ್ರೆ ಕಷ್ಟ ಆಗತ್ತೆ అని అన్నోడు రేపు పోయి అమాంతంగా బుక్ చేసి వచ్చేసినాడు. పోయి నిన్న నేను కూడా పోయి 40,000 కట్టి బుక్ చేసి వచ్చేసిన. మేము అనుకున్నాం క్రిస్మస్ దింపుతారని, కానీ దేవుడు 2 నెలల ముందుగానే దింపేస్తున్నాడు. చెప్పండి, దేవుడు ఊహించిన దానికంటే. హల్లెలూయా. అమ్మలకేమో ఒక అబ్బాయి లేక ఒక అమ్మాయి కలిగితే బాగుంటది సురేష్ కి అని అనుకుంటున్నాను. ఎవరికి తెలుసు, ట్విన్స్ ఇస్తే ఇయ్యచ్చు. మీకు ఇష్టం లేదు, ఎంత కడుపు మంట చూడండి. మీకు ఇంత మంట ఉండకూడదు. మళ్ళా ఆమె నేను చెప్పవచ్చు కదా. ఊరు ఒక్కరే చెప్తారని ఎదురు చూస్తున్నారు. అసలు ఇంత అబ్బా మీ కడుపులో సల్లి లేచి ఐస్ క్రీమ్ అయినా అని. హల్లెలూయా. ఎవరికి తెలుసు, 2 సంవత్సరాలు ఎదురు చూసిన దానికి 2 ఇయ్యచ్చేమో. ఒకరు మాత్రం ఆమె చెప్పి ఆశీర్వాదం వస్తే ఆమె చెప్పరు. మీరా చాలా మంచోళ్ళప్ప మీరు. హల్లెలూయా. అలా బానిసలైపోతున్నారు చాలా మంది. అయితే ప్రేమ సహిస్తుందంట. ఏం చేస్తుంది? ఎంత గాయం చేశామో యేసయ్యను మనం, ఎన్నిసార్లు దేవుడిని దూరం అయిపోయినామో, గాయం చేసిన దూరం అయిపోయినా. హల్లెలూయా. ಗಾಯಪಟ್ಟು ಕಣ್ಣೀರಲ್ಲಿ ನನ್ನನ್ನು ನೀನು ಹೋಗಿ ಆತ ಬಂದ. ನೀನು ಬರೇ ನೀನು ಅವ್ರಿಗೋಸ್ಕರ ಹೋಗಲೈತೆ. ಏಸೆ ಅಂತಲೇ ತಮ್ಮ ನಾನೇ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ, ನಾನೇ ಬರ್ತೇನೆ, ನೀನ್ ಬ್ಯಾಡ ದೇವ್ರೆ, ನೀನ್ ಅಪ್ಪುಟ ಬೇಡ ನನಗೆ, ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಂತೆ. ಯಾಡ ನಾನೇ ನಿನಗೋಸ್ಕರ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಪ್ರಾಣ ಕೊಟ್ರೆ ನೀನೆಲ್ಲ ಓದ್ತೀನಿ, ನೀನು ಹೋಗ್ಬೇಡ. ನನ್ನೊಂದೇ ರಿಯಲ್ ಲವ್, ಬೇರೆಯವ್ರದೆಲ್ಲ ರೀಲ್ ಲವ್. ಯೇಸು ಸ್ವಾಮಿది ರಿಯಲ್ ರೀಲ? ನೀವ್ ಹೇಳ್ಬೇಕು ರಿಯಲ್. ಇವತ್ತು ಹೆಣ್ಮಕ್ಳು ಗಂಡು ಮಕ್ಳು ಎಲ್ಲ ಯಾವ್ದ್ರಿಂದ ಇದಾರೆ ಹೇಳ್ರಿ? ರೀಲ್ಸ್ ಬೇಕು ಅವ್ರಿಗೆ, ರಿಯಲ್ಸ್ ಬೇಡ. ರೀಲ್ಸ್, ದೇ ವಾಂಟ್ ರೀಲ್ಸ್. ಅದಕ್ಕೆ ನೋಡ್ರಿ ರೀಲ್ಸ್ ತೆಗಿತಾರೆ, ಹಿಂಗ್ ತೆಗಿಯೋದು, ದಿಸ್ ಆಲ್ ರೀಲ್ಸ್. ಯಾಕೆ ಏನ್ ಬೇಕು ಅಂತ? ದೇ ನೀಡ್ ಲೈಕ್ಸ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಸ್. ಏನ್ ಬೇಕು? ದೇ ನೀಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಸ್. ನಾನು ಹೇಳ್ತೀನಿ, యేసయ్యను ప్రీతి ಮಾಡಿ ನಿನಗೆ ಎಷ್ಟು ಲೈಕ್ಸ್ ಬೇಕು ಅಷ್ಟು ಲೈಕ್ಸ್ ಕೊಡ್ತಾನೆ. ನಿನಗೆ ದೇವ್ರು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ತಾನೆ, ನೀನೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೋವಲ್ಲ యేసయ్యನ. ಆತ ಯಾವಾಗೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಬಿಟ್ಟನ. ಸಬ್ಸ್ಕ್ರಿಪ್ಷನ್ ಎಷ್ಟು ಕಟ್ಟಾನ ಗೊತ್ತಾ? ಆತ ನಿನಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಬೇಕಂತ ತನ್ನ ಪ್ರಾಣನೇ ಕೊಟ್ಬಿಟ್ಟಾನೆ, ಸಬ್ಸ್ಕ್ರಿಪ್ಷನ್ ಫೀಸ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಒಂದು ವ್ಯೂಸ್ ನೋಡುವಲ್ಲೇ ನೀನು ಆತನ, ಬೇರೆ ವ್ಯೂಸ್ ಎಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ದೀಯ, ಆತನ ವ್ಯೂಸ್ ನೋಡ್ತಾನೆ ಇಲ್ಲ. సరే, కమింగ్ టు ద పాయింట్. 13వ అధ్యాయం 4వ వచనము. ఆయన 4వ వచనం ఏమంటారు? ప్రేమ దీర్ఘకాలము, దయ చూపిస్తుందంట, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకో. నేను చెప్పిన కదా, నడువదు, స్వప్రయోజనము, త్వరగా అపకారము, దుర్నీతి విషయమై సత్యమందు సంతోషించు, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓడ్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను. పర్లేదు, అది అవసరం లేదు. ప్రేమ గురించి ఇంత నీట్గా రాసినటువంటి వ్యక్తి నాకు ఎక్కడ కనిపించలేదు. హల్లెలూయా. అమర్యాదగా నడుచుకోదు, మత్సరం చూపదు, డంబముగా ప్రవర్తించదు, స్వప్రయోజనం ఆశించదంట. సెల్ఫ్ అనేటువంటిది ఉండదు ప్రేమలో. నేను బాగుంటే చాలు అనేది ప్రేమ. మనం అందరము బాగుండాలంటది. హల్లెలూయా. మనం అందరము బాగుండాలంటది ప్రేమ. అందుకే ఆ ప్రేమను మీరు అర్థం చేసుకోండి. ఆయన మనలను ప్రేమించి తనను తాను ఆయన శిలువలో బలియాగంగా సమర్పించాడు. హల్లెలూయా. ఎందుకు అనగా నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి. అందుకే వారికి కనబడిన వస్తువులు, 16వ వచనం 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు, వారికి కనబడిన వస్తువులన్నీ, కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరములో నుండి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఏం చేశారు? చాలా మంది ఏమంటారంటే, మేము పాపాలని విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గరకు వస్తామంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రాగుడు, జూదము, వ్యభిచారం ఇవన్నీ వదిలేసి, నేను అంటాను, మీరు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జ్వరం బాగైనాక పోయినారా, జ్వరం ఉన్నప్పుడు పోయినారా? బాగైనప్పుడు పో.
బాగైనప్పుడు పో. అప్పుడు డాక్టర్ని అడుగుతారు, ఎందుకు ఏం ప్రాబ్లం అని అడుగుతాడు. జ్వరం వచ్చింది సార్ అంటాము. యాడది బాగుంది కదా. అందుకే ఏసే అంటాడు వైద్యులకే అంట, సరే రోగులకే అంట వైద్యుడు. రోగులకే కావాలి వైద్యుడు, అందరికీ కాదు. ఈ రోగం ఏంటంటే పాప రోగం అన్నమాట. హల్లెలూయా. పాప రోగానికి మెడిసిన్ ఏమైనా ఉంది అంటే యేసు ప్రభు వారు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఆయనే ఆ పాప రోగానికి యాంటీబయాటిక్ అండ్ ఆయనే ఆ పాప రోగాన్ని పూర్తిగా తీసేటువంటి వైద్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే యెహోవా మందిరములో తమకు కనబడిన వస్తువు, నిషిద్ధ వస్తువులన్నీ తీసుకొచ్చి వాళ్ళు బయటికి పడేశారు. లేవీయుల చేతులకు ఇచ్చారు, వాళ్ళు బయటికి పడివేశారు. హల్లెలూయా. మీరేం చేయాలి తెలుసా? ఈ రోజున ప్రభువా నాలో ఏమైనా ఉన్నాయని చూసి మీకు కనబడినవన్నీ తీసుకుని బయటికి వేసేయాలి. ఒకసారి యేసన్న గారు ఒక ఇంటికి వెళ్ళారు. ఒకరికి దయ్యం పట్టింటే దురాత్మ. ఇంటికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. వెళ్తే ఆయన ఎప్పుడైతే యేసు రక్తము 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 అని ఎత్తుకున్నాడు పాట. ఎత్తుకుంటే అక్కడ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆమెకి వచ్చింది పైలేకి. హల్లెలూయా. ఆయన ఏంది విషయం, నీది ఎవరు నువ్వు అంటే, నేను ఇట్లా వాళ్ళవ్వ అని అంటది. వాళ్ళవ్వ ಅವ್ರ అజ్జినా వాళ్ళవ్వ వాళ్ళవ్వ నేను అని అంటే, ఏం పేరు నీ పేరు అంటే, ఏదో అంకల్ అమ్మ ఏదో పేరు చెప్పింది. చెప్తే వాళ్ళు ఇంట్లో అంటున్నారు, సార్ దాన్ని పోగొట్టదు సార్, మా ఏమో మంచిదే సార్, ఉన్ని సార్. ఏమంట? ఆ దయ్యం ఉంది సార్, అది ఉన్ని, అది పోగుడు సార్, అది మా ఇంటిది సార్, అది మా ఇంటి దయ్యం సార్. అది ఏమంట? ఇంటి కుక్కలు ఉంటాయి, ఇంటి పిల్లులు ఉంటాయి, ఇంటిలో పక్షులు లవ్ బర్డ్స్ ఏదేదో ఉంటాయి, ఇంటి దయ్యాలు కూడా ఉంటాయి అని అప్పుడే తెలిసిందంటే యేసని. ఉండకూడదమ్మా, అట్లా మంచిది కాదు, నాశనం అయిపోతారు. అది తీసుకెళ్తుందమ్మా, అవి దురాత్మలమ్మా, మంచి ఆత్మలు కాదు. దేవుని ఆత్మ ఒకటే మంచి ఆత్మ అంటే, లేదు సార్ ఆ అమ్మ శుద్ధ తాగుతా ఉండే సార్, మంచిగా మా అమ్మ అంటది, ఎవరికి ఏం తొందర పెట్టలేదు సార్. పనుకున్నప్పుడు అంటే మమ్మల్ని అందరూ ఇట్లా నేమి ఇట్లా అనుకొని అట్లా అనుకోబోతుందంట. చూసారా, ఇట్లా వాళ్ళు కూడా ఉన్నారు అంటారు కదా. ఇంటి దయ్యాలంట అవి, ఇంటి దయ్యాలు కొన్ని, వంశపు దయ్యాలు కొన్ని, రకరకాలు ఇవన్నీ కూడా. వాళ్ళు దాన్ని పోని అన్నారా, ఉన్ని అన్నారా? మీరు చెప్పండి. ఇప్పుడు మీలో మీకు కనబడేవి కొన్ని ఉన్నాయి, చెడు అనేటువంటి కొన్ని ఉంటాయి. అవి పోలిస్తామా లేకపోతే అలాగే పెట్టుకుందామా? చెప్పాలి. ఎవరు మాట్లాడతారా? బిడ్డనా పక్కిరావు ఇంటికమన్నా ಬಿಡಾನವರು ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳ್ರಿ. ಇಟ್ಕೊಂಡ್ ಮನ್ಸರ್ ಹಂಗೆ ಅನ್ನೋರು ಕೈ ಎತ್ತಿ ನಿಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. ಯಾರು ಇಟ್ಕೊಳ್ಳೋದು ಬೇಡ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಲ್ಲರವನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡೋಣ. ಅವುಗಳಿಂದ ನಮಗೆ ಯಾವ ಲಾಭ ಇಲ್ಲ, వాటి నుండి మనకు ఏ లాభం లేదు. అందుకే కొంతమంది నా దగ్గర మాట్లాడడానికి వస్తారు, ఏదైనా పంచాయతీ లేకపోతే ఏమైనా మాటలు మాట్లాడడానికి వస్తే నేను అంటే ఒకే మాట, జరిగిపోయిన దాని గురించి నేను మాట్లాడు, జరగాల్సింది మాట్లాడాను. నేనేమంటాను, జరిగిపోయిన దాని గురించి మాట్లాడితే ఏం లాభం మీరు చెప్పండి నాకు. మాట్లాడాలా? జరిగిపోయిన దాని గురించి మాట్లాడే దాని నుంచి ఏం లాభము, ఎంత లాభం? అస్సలు ముందు జరగాల్సింది మాట్లాడండి అని చెప్తాను. అందుకనే మనలో ఉన్నవి తీసేసుకుందాం. ఒకటి, రెండు మనం తీసుకుందాం. రెండోది, యేసయ్యా ఇది నా వల్ల కావడం లేదు, దయచేసి ఇది తీసే. ఈ బలహీనత, ఈ పాపము, లేక ఈ రోగము, ఈ యొక్క శ్రమ, ఈ సిక్నెస్, ఈ బలహీనత నా వల్ల అవడం లేదు, ప్లీజ్ తీసే అని గనుక నీలో ఆ ఆశ ఉంటే దేవుడు దాన్ని తీసేస్తాడు. లేదు ఇంకా నేను దానితోనే ఆటలాడుతూ ఉంటాను, అట్లాగనే ఆ పాపంతోనే నేను నేషనల్ గేమ్స్ ఆడతాను, స్టేట్ లెవెల్ గేమ్స్ ఆడతాను అంటే అసలు నువ్వు ఆటలో లేకుండా దేవుడు తీసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 17 వచనం చదవండి. 17th verse త్వరగా. సారీ 20వ వచనం చదవండి. 20వ వచనం. అరసనాథ హిజ్కియాలో ಬೆಳಕಿನ ಚಾವಡಿಯಲ್ಲಿ పట్టణ ముక్కడలను కూడిసి 20వ వచనం చదివారా? తెలుగులో చదవండి ఆ మాట.
ఆమేన్, హల్లెలూయా. మందిరం పట్ల ఆయన, మందిరము క్లీన్ చేసే పట్ల ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే మధ్యాహ్నం 12 గంటలు లేచినాడు. అవునా? మరి చెప్పాలా? పెందల కడనే లేచాడు. హల్లెలూయా. అందుకే చెప్పండి, పెందల కడనే. ఈ రోజు మీరు ఆరాధనకి ఎంతసేపు లేచారు? మనం మాట్లాడుకుందాం పర్సనల్ గా. పెందల కడనే లేచారా? ఈ రోజు కూడా ఎలా లేచారు? మరి రోజు లేచినట్టుగానే లేచారా? ఈ రోజు కొంచెం త్వరగా లేచారా? ఈ రోజు ఒకటే త్వరగా లేస్తున్నారా? ప్రతిరోజు తెల్లవారుజామున పెందల కడనే లేస్తున్నారా? యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా లేచేవాడు? చాలా సేపు పడుకునే వాళ్ళు సోమరులు అవుతారు. త్వరగా పెందల కడ లేచేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. మళ్ళీ మీరు లాజికల్ మాట్లాడొద్దు. కోడి కూడా తెల్లారుజామునే లేస్తాం సార్, గొంతు కోసుకున్నారు కదా అని. ఇవన్నీ సైతాన్ మాటలు. ఏం మాటలు? కోడికి ఆత్మ లేదురా పిచ్చోడా, నీకు ఆత్మ ఉంది, బుద్ధి జ్ఞానము దేవుడు ఇచ్చాడు. కోడి పని చేసినా కోస్తారు, పని చేయకపోయినా కోస్తారు. నువ్వు పని చేస్తే శ్రీమంతుడు అవుతావు, పని చేయలేదంటే దరిద్రుడు అవుతావు. అర్థమైందా? ఇప్పుడే చెయ్యాలా? ఇప్పుడే నీ కుటుంబం కొరకు ఏదైనా ఒకటి చెయ్యాలా? ఇప్పుడే నీ యొక్క దేవుని కొరకు ఏదైనా ఒకటి చెయ్యాలా? ఇప్పుడే నీ పిల్లలుగా ఉన్నటువంటి వారి కొరకు ఏదైనా ఒకటి చేయాలి. ఈ వయసులో, వయసు అయిపోయిన తర్వాత 60 సంవత్సరాల్లో నేను ఏదో చేస్తానంటే నువ్వు చెయ్యాలని మనస్సు ఉంటుంది, కానీ నీ శరీరం ఏమవుతుంది? బలహీనమవుతుంది. పెందల కడనే లేయాలి. పెందల కడనే లేచే వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. లేచేది మాత్రమే కాదు సుమా, పెందల కడనే లేచి దేవుని వాక్యాన్ని గ్రహించే వారిగా ఉండాలి. హల్లెలూయా. పెందల కడనే లేచి మోకాళ్ళ మీద ప్రభువును ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. పెందల కడనే లేచి మీకున్నటువంటి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, అందులో మంచి వర్షిప్ సాంగ్స్ వేసుకొని ఒంటరి స్థలములో వెళ్ళి నువ్వు దేవునితో చెప్పాలా, నీ సన్నిధానములో ఇలా చెప్పాలా. ఉదయాన్నే లేచి, ఉదయం లేస్తూనే ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాలు కావచ్చుమా. ఉదయం లేస్తూనే ఆయన కృపను పట్టుకోవాలి. ఈ రోజు కనుక మధు జీవితంలో కృప లేకపోయి ఉంటే యాక్సిడెంట్ అనే వెళ్ళిపోవాల్సింది. ఈ రోజు కనుక మనోజ్కు దేవుని కృప కనుక లేకపోయి ఉంటే యాక్సిడెంట్ అనే బాబు వెళ్ళిపోవాల్సింది. హల్లెలూయా. నేను మాట చెప్పనా, నాకు తెలిసిన యవనస్తుడు అంటే మా చర్చ్ మన పక్కనే ఉన్నాడు కిషోర్, అందరూ బాగా తెలుసు. మరణపు అంచుల వరకు వెళ్ళాడు. మరణపు అంచులు. ఇలాంటి డిసెంబర్ నెలలో స్కిట్ అయిన తర్వాత they were on the way to church near ఈద్గా యాక్సిడెంట్ అయిపోయింది. You know that? We went and prayed. మేము ఓపిడిలో న్యూరో డిపార్ట్మెంట్ లో ఉన్న ఐసీయూ వార్డుకు వెళ్ళి ప్రార్థన చేస్తే అబ్బాయి స్పృహలో లేడు. ఈస్ జస్ట్ బ్రీతింగ్. అట్లా బ్రీత్ చేసుకుంటున్నాడు అంతే. డాక్టర్ హ్యాస్ గివన్ అప్. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుపుడు. నేను అందుకే ఇప్పుడు చెప్తాను కిషోర్ గా యవనస్తుడే, నిన్ను బతికించింది దేవుడే, నిన్ను బతికించింది దేవుడే. దేవుని కొరకు నిలబడాలి. ఆమేన్. ఇప్పుడు నా మాటలు వారికి ఏం పని చేయకుండా ఉండొచ్చు, బట్ ఒకరోజు వారి జీవితంలో ఆ మాటలు పనిచేస్తాయి కదా. హల్లెలూయా. బ్రతికించింది ఎవరండి? యేసే బతికించిన దానికి పెందల కడనే లేవడానికి కష్టం ఎందుకు? అలారం పెట్టుకో. ఒక వారం లేయవు, ఒక నెల లేయవు, 2వ నెల నుంచి లేస్తావు ఖచ్చితంగా. హల్లెలూయా. కష్టంగా ఉంటుందా? కొంచెం కష్టపడు, ప్రభు నిన్ను పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సోమరుల సహవాసం చేయువాడు దరిద్రుడు అవుతాడంట. సామెతల గ్రంథంలో ఈ మాట ఉంటుంది. సోమరుల సహవాసం చేయువాడు ఏమవుతాడు? శ్రద్ధగా పని చేయువాడు అనేకులకు జీతం ఇస్తాడంట. నువ్వు జీతం తీసుకునేవాడిగా ఉంటావా, జీతం ఇచ్చేవాడిగా ఉంటావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో 20వ వచనంలో
ఆయన రాజైన హిజ్కియా పెందలకడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయెను. ఏం చేశాడు? ఆయన లేచిందే కాకుండా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, రెహోబోతు సంఘస్థులారా, మనం ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు వాక్యం చదివినారా? సండే ప్రేయర్ చేసుకున్నావా? ఇదేం చేస్తున్నాను నేను? ఎంకరేజింగ్. నేను అప్పుడప్పుడు మణికి ఫోన్ చేసుకుంటా, కార్తీక్, మమతాకి, ఇంకా చాలా మంది యవనస్తులు అక్కడక్కడ ఊర్లో ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉంది లైఫ్, ప్రేయర్ చేసుకున్నారా, బైబిల్ చదివా, చర్చ్కి వెళ్తున్నావా అడుగుతూ ఉంటారు. హల్లెలూయా. టిఫిన్ చేసినావా, బూ తిన్నావా, చికెన్ తిన్నావా, మటన్ తిన్నావా, లెగ్ పీసులు తిన్నావా అని నేను చెప్పను. అవి మీరు వద్దన్నా తింటారు, అది వేరే మాట. కానీ ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదివినావా అని అడిగేటువంటిదే శ్రేష్టమైనటువంటి మాట. హల్లెలూయా. తల్లులారా, తండ్రులారా, ఈ ప్రశ్న మీరు ప్రతిరోజు అడగండి మీ పిల్లల్ని. ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుకున్నావా, చర్చ్కి వెళ్తున్నావా, దేవుని కొరకు ఏమైనా చేస్తున్నావా? ఇది అడగండి ఎప్పుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వచనం చదివి మనం ముందుకు వెళ్దాం. 21వ వచనం చదవండి. ఆయన పెందలకడనే లేచాడు. లేచి 21వ వచనం. వాటిని అర్పించుడని వారకు. చాలండి. ఏం చేస్తున్నాడు హిజ్కియా? పెందలకడనే లేచాడు. రెండోది, అందరు ఏం చేస్తున్నాడు? అధికారులు అందరూ ఏం చేస్తున్నాడు? వాక్యం మీరు చదవడంలా. యేసయ్యా మా సంఘస్థులకు కాన్సంట్రేషన్ దయచేయి ప్రభు. ఆమేన్. చదవండి 20వ వచనం చదవండి మళ్ళా. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని. పెందలకడనే లేచి ఎవరిని సమకూర్చాడు? పెందలకడనే లేచేది మాత్రమే కాదు కానీ మనం ఎవరిని సమకూర్చాలా? దేవుని బిడ్డలను, దేవుని బిడ్డలను సమకూర్చాలి. అందుకు చెప్పండి, సమకూర్చాలా. ఏమని చెప్పాలా? సాటర్డే ఎక్కడైనా కనిపిస్తే మీరు ఏం చెప్పాలి తెలుసా? రోహిత్ నాಳೆ సండే అప్ప, విజయ్ నాಳೆ సండే, ಸಿನಾ ನಾಳೆ ಯಾವ ದಿನ? ಸಂಡೇ ನಾಳೆ. ನೋಡು ಮತ್ತೆ ಏನಾಯ್ತದ ಸಂಡೇ? సండే ఏనాಯ್ತಪ್ಪ? అదే సమకూర్చడం మాత్రమే కాదు, బలి అర్పించడానికి అందరూ సమకూర్చుతున్నాడు. మనం ఇంతసేపు ఏం అర్పించాం చెప్పండి? స్తోత్ర బలి. హల్లెలూయా. ఏం బలి మనం చేసింది ఇంతసేపు? మన దేవుడు స్తోత్ర బలి తీసుకునే దేవుడు. ఆయన స్తోత్ర బలి మాత్రమే ఆయనకు కావాలి, మనుష్యుల బలి అవసరంలా. ఎట్ల బలి, పశువుల బలి, మేకల బలి, కోడల బలి ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావలసిందంతా కూడా ఒకటే బలి. అదేమిటంటే మన నోటిలో నుండి వచ్చేటువంటి జీవ ఫలము లేదా స్తోత్ర బలి. ఇది ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అంటు గాడ్. దేవునికి మనము ఎక్స్ప్రెస్ చేసేది. దీన్నే గ్రీక్ లో అనుకుంటా యాదా అని పిలుస్తారు. యాదా, YADAH అంటే ఎక్స్ప్రెసింగ్ మై లవ్. హల్లెలూయా. ఇప్పుడు నేను రోహిత్ ని ఇష్టపడ్డాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. రోహిత్ వద్దులే, మణిని నేను లవ్ చేస్తాను అనుకోండి. మణిని నేను లవ్ చేస్తుంటే నేను ఎక్స్ప్రెషన్స్ ఏం చూపించాలా? హలో, ఏం చూపించాలి ఎక్స్ప్రెషన్? ఇదేమిది? దిస్ ఇస్ మై ఎక్స్ప్రెషన్. ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై లవ్ త్రూ దిస్. ఇంకా ఏమేమి ఎక్స్ప్రెషన్ ఉంటాయి చెప్పండి అమ్మా, చెప్పాలా? మీరు ఏం తెలుగుతున్నారు? గాబ్రియల్కి పెద్దక్క, మికాయేలుకి సన్నక్కలా కూర్చున్నారు మీరు. చెప్పు బ్రో, డూడ్. ఏ డార్లింగ్, బోల్నా డార్లింగ్, क्या कहते थे रे? इसे भी नहीं दिया भैया, भाई देता भी नहीं रे, वो चाको देते तुझे है रे. हालेलुया. ఏమేం ఎక్స్ప్రెషన్ చెప్పండి? కైండ్ కేర్ అవన్నీ ఓకే. ఎక్స్ప్రెషన్ నేను ఐఎమ్ నాట్ టెలింగ్ జస్ట్ ఫీలింగ్స్, ఎమోషన్స్. ఎక్స్ప్రెస్ రకరకాలు ఉంటాయి. హల్లెలూయా. రకరకాలు ఉంటాయి. అందుకే మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నాం అనేటువంటి దానికి ఇంకా
వీడియో కాల్స్ కూడా ఉంటాయి, ఇంకా ఆడియో కాల్స్ ఉంటాయి. ఫోన్ లేవా? ఫస్ట్ పెళ్లి సెట్ అయితే ఇచ్చేదే ఫోన్ అండి. ఎందుకు చెప్పు? ఫోన్ ఇడో, ఇదేమిది? ఆల్ ఎక్స్ప్రెస్. దేవుడు మనల్ని ఏం కోరుతుంది తెలుసా? ఆలయానికి వచ్చి కూడా ఎక్స్ప్రెషన్స్ ఇరు. కొంతమంది ఇంట్లో ఎట్లున్నారో దేవుడు ఎదుగు మిమ్మల్ని, దేవుడికి తెలిసి ఎలా ఉన్నారో మీ లైఫ్ నేను చూడడం లేదు. బట్ ఆలయానికి వచ్చిన తర్వాత కూడా సందీప్ ఎన్నిసార్లు చెప్తాను, నేను మైక్ అడ్జస్ట్ చేసుకుంటూ వింటున్నాను. ఎవరు డల్గా, ఎందుకు డల్గా ఉంటారు? మీ ఇంట్లో ఏమైనా బల్లి చచ్చిందా? లేదా మీ మీద కుడి భుజం మీద బల్లి ఏమైనా పడిందా? మీ ఇంట్లో ఏ బల్లీలు కూడా ఉండకూడదు చేస్తున్నాము. చెప్పు, ఎందుకు డల్గా? దేవుని సన్నిధికి వచ్చేది డల్గా ఉండడానికా? అసలు గంతులేస్తూ ప్రభువును స్తుతించాలా? హల్లెలూయా. మీరు ఆఫ్రికా కంట్రీకి వెళ్తే భయపడి చేస్తారు నిజంగా. ఆఫ్రికా కంట్రీలో ఎవరు కూడా కూర్చొని మీకు లాగా హల్లెలూయా ఎంత మంచి పాట, ఎంత బాగుంది, ఎంత అవునా? అక్కడ అట్లేదన్నమాట. బాంబేలేలా ఏ బాంబేలేలా వాళ్ళ ఆరాధన ఇది. మీరేమో ఏం నొప్పైతే లేదు తల్లి, ఎందుకు దాన్ని చిటికలు ఎవరికి ఇట్లా చిటికలే ఇట్లా. ఇది కూడా అయితే చేలు కట్టుకో, చేలు కట్టుకొని మగ్గిలు చెప్పు. 3 1 3 3 3 6 3 3 9 చెప్పు. ఇట్లా ఎక్స్ప్రెషన్ లేదా? ఫోన్లో ఎంత మాట్లాడతారో. అవతల ప్రేమించే వాళ్ళు ఉంటే గట్టిగా అరుస్తాము, మెల్లగా మాట్లాడతాము, ప్రేమతో ఇష్టం. ఏసీ దగ్గరికి ఎందుకు రా? నొప్పి ఏమరా? ఏసీ దగ్గర ఏమైందిరా నీకు? నోట్లో పాదుషాలు కొట్టా ఏమైందిరా? ఏసీ దగ్గరికి వచ్చేసరికి ఎక్స్ప్రెషనే లేదు, యాక్షన్స్ ఏమి లేదు. చప్పట్లు కొట్టడం అదొక ఎక్స్ప్రెషన్. హల్లెలూయా. నోరు తెరిచి పాడడం ఒక ఎక్స్ప్రెషన్. ఈయన ఏం చేశాడంటే ఎన్నెన్ని అర్పించాడు చూడండి. ఎన్నెన్ని అర్పించాడు? 7 సంపూర్ణ సంఖ్య. రాజ్యం కొరకును పరిశుద్ధ స్థలము కొరకును 21వ వచనం యూదా వారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకు 7 కోడెలు, 7 పొట్టేళ్లు, 7 గొర్రె పిల్లలు, 7 మేకపోతులు వారు తెప్పించిరు కనుక అతడు యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించునని అహరోను వంశస్థులకు ఆజ్ఞాపించారు. మీరేం అర్పించారు పొద్దున్నుంచి? మీరేం అర్పించారు పొద్దున్నుంచి? మేము అర్పించినంత ఇదే సార్. సంధి నువ్వు ఎంతనా చెప్పు సంధి. నా నరంలో ఒక్క నరం కూడా జుమ్మంటాడు. మళ్ళా మా అమ్ముతాడు అస్సలు జుమ్మంది అసలు కనమాట. వచ్చే వారిని మనం పని చేద్దాం. ఇక్కడి నుంచి కొన్ని వైర్లు ఇచ్చి రోహిత్కి విజయ్కి పని పెడదాం. ఎవరు చప్పట్లు కొడతలేదు నాయన, కొంచెం అట్లా కొంచెం కాళ్ళ దగ్గర పోయి అట్లా టచ్ చేయాలి. హల్లెలూయా. చూసుకోండి. ఈయన మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత చర్చ్ ఎప్పుడు లేస్తున్నాడు? ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుని ఆలయాన్ని నేను ఇలా చెయ్యాలి అని ఉద్దేశం కలిగి దేవుడు ఆయన గురించి చెప్తున్నాడు. దావీదులాగా యథార్థముగా నడుచుకున్నాడు. ఊరికనే దేవుడు సర్టిఫికేట్ ఇవ్వడు సుమా. దేవుడు చెప్పాలంటే ఒక వ్యక్తిని గురించి ఆయన చాలా పరీక్షిస్తాడు. ఆయన్ని విరగొడతాడు, ఆయన నలగొడతాడు, ఆయన్ని బాగు చేస్తాడు. ఎన్నోసార్లు మనం జారిపోయే పరిస్థితుల నుండి మనం దేవుడు పట్టుకున్నాడు ఆయన. అంతే. జ్యోతి మీద పాట పాడుతూ ఉండే ఆన్లైన్ ప్రేయర్లో మా అంబిక ఆ పాట పాడేటప్పుడు దేవుడు ఎన్ని విషయాలు నా లోపల ఎన్నోసార్లు జారిపోయే పరిస్థితిలో నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక. ఎంత ఓర్పు కదా ఆయనకి. అందుకే చెప్పిన దీర్ఘశాంతం గల దేవుడు ఆయన. ఎన్నిసార్లు పాత్ర అడ్జస్ట్మెంట్కి రాకపోయినా దాన్ని విసిరేయకుండా నన్ను విసిరేయక. ఇదే మాట మరలా రమేష్ అన్న గారు రాస్తారు. సారే పైనున్న పాత్రగా నన్ను
చేజారిపోనివ్వక శోధన నన్ను సోలి ఉన్నావులే. పుష్పండి ప్రతి అడుగు అంటే మీకు అర్థమైందా లేదా? మీకు అర్థమైన ప్రతి అడుగు అంటే నేను చూపించాలా ప్రాక్టికల్ గా. అడుగడుగున నీతో కూడా ఉన్నది ఎవరో తెలుసా? నా యేసయ్య. మీ అమ్మ నాయన కూడా కాదు సార్, మీ అమ్మ నాయన కూడా కాదు, నా యేసయ్య మీతో ఉన్నాడు. కొన్నిసార్లు మమ్మీ డాడీకి తెలియకుండా కూడా ఎక్కడెక్కడో మన అడుగులు పోతుంటాయి. అక్కడ కూడా మనతో పాటు అడుగేసింది ఎవరో తెలుసా? యేసయ్య. అందుకే నేను ఇవన్నీ తలుచుకుంటూ ఎన్నిసార్లు జారిపోయే పరిస్థితి ఉండే జిగటమన్, కానీ దేవుడు అది పోకుండా మళ్ళా సారిపై నుంచి మళ్ళా తిప్పుతున్నాడు. ఈ సంవత్సరం ఏమైనా పాత్ర పనికి వస్తుందా చెప్తున్నా. దేవుని యొక్క సహనం ఎంత గొప్పదంటే అందరూ ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే. లాస్ట్ లో మాట్లాడుతుంది, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా. ఊపిరి అంటే మీరు మామూలు అనుకున్నారు కదా. ఊపిరి గురించి మీకు డీటెయిల్ గా తెలియాలంటే వెంటిలేటర్ ఉండే పేషెంట్ అడగండి. నమ్మాట అర్థమైందా? ఊపిరి గురించి నువ్వు అడగాలి అంటే ఇక్కడ మా సబూర్ ఉన్నాడు, అరుణ్ అడగండి. మీరు అరుణ్ ఉన్నాడు, హెల్త్ ఇన్స్పెక్టర్. వెంటిలేటర్ లో ఐసీయూ వార్డులో పెట్టింటారు చూసారా, వాళ్ళని అడగండి. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు కదా, వాళ్ళకి అన్నం కూడా దిగదు. ఎందుకంటే ఎప్పుడు ఇది ఆగిపోతుందో అని. దేవుడు మన ఊపిరిగా ఉన్నాడు. అందుకే బలి అర్పించండి, బలి అర్పించండి అని చెప్తాను. ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళి 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 వస్తున్నాం. మనం ఎన్నిసార్లు మనము కోసుకున్నాం, పొడుచుకున్నాం. I personally tell you that. ఈ లోకపు ఆశల మునిగిపోయి 2 times I committed suicide. అప్పుడు నన్ను దేవుడు చనిపోకుండా కాపాడింది ఎందుకో తెలుసా? ఈ పరిచయం చేయడానికి. కాకపోతే నేను ఎప్పుడు హరిశ్చంద్ర ఘాట్లో పోయి పనుకోవాలా, నా ఎముకలు తేలుతా ఉన్నాను. ఈవెన్ మీ అందరికీ కూడా still God has kept you alive because He want to do great things in your life and you want to do great things to Him. ఇంకా కూడా దేవుడు నేను ఎందుకు బ్రతికించాడో తెలుసా? ఆయన కొరకు పని చేయడానికి, కేవలం ఆయన కొరకు పని చేయడానికి. నువ్వు కన్నీళ్ళు కార్చింది యేసయ్య చూశాడు. నీ ఒంటరిగా కూర్చొని ఏడ్చింది దేవుడు చూశాడు. నువ్వు బస్సులో ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు నువ్వు కన్నీళ్లు కార్చింది నా యేసయ్య గ్రహించాడు. నీ మనస్సులో ఇక్కడ ఎన్నో బాధలు పెట్టుకొని బతుకుతున్నావు కదా, దాన్ని కూడా నా యేసయ్య చూశాడండి. చూడలేదు అనుకోవద్దు, చూశాడు. పిల్లలు లేకుండా, భర్త లేకుండా, భార్య లేకుండా, సొంత వాళ్ళందరూ ఏమి లేకుండా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని దేవుడు చూశాడు. కాబట్టి ఇంతవరకు దేవుడు నడిపించాడు. అనుకున్నావు ఎవరు నా కష్టాన్ని చూడలేదు, నా ప్రభు నీతో కూడా ఉన్నాడు. ఆమె నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా ప్రభు నీతో కూడా ఉన్నాడు. నేను బెంగళూరుకి వెళ్ళినాను. మధ్యాహ్నం టాబ్లెట్లు మిస్ అయింది. బస్సులో వస్తున్నాను, పెయిన్ స్టార్ట్ అయింది లైట్ గా. ప్రభువా సీట్ లేదు, ఒకటి కూర్చున్న సీట్ ని ఇంకొకటి వచ్చి నాకంటే బలంగా ఉన్నాడు కూర్చున్నాను. నేను అర్ధం సీట్ లో కూర్చున్నాను, ఇరుకిరుకు అవుతా ఉంది. నేను అనుకుంటా ప్రభా వీడిని ఎక్కడైనా త్వరగా దింపే ప్రభా. నా ప్రార్థనని దేవుడు తుమ్ముకూరులు దింపేసినాడు. యేసు మహేష్ నాతో పాటు, మహేష్ నాయన దయచేసి నా పక్కలో వచ్చి కూర్చో, వేరే వాడు కూర్చుంటే నాకు అస్సలు అవుతలేదు, కూర్చో అని చెప్పిన. వాడు వస్తాడు, గుట్కాలు నమ్ముతాడు. నాకు కడుపులో చేయి వేసి తిప్పినట్లుంది, పేగులన్నీ, సన్న పేగులు పెద్ద పేగులు. దేవుని స్తోత్రం కలుగును గాక. కూర్చున్నాను, ఒక ఆపిల్ తింటున్నాను. ఏం తిన్నా అసలు సమాధానం అవుతలే. భోజనానికి ఎన్ని గంటలకు ఆపడే చెప్పినా 4:30కి ఆపడం. అది భోజనమా? సరే ఏదైనా తిందాము, ఫుడ్ లేకుండా నొప్పి వస్తాము. తినేసి కొద్దిగా టాబ్లెట్ వేసుకుని కూర్చున్నాను, అయినా నొప్పి ఆగట్లేదు. ప్రభువా ఏంటి పరిస్థితి అని, ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది కదా, ఏంటి నా లైఫ్ ఇది. దేవుని అనుకున్నాను, తీసేసుకో ప్రభా, ఈ నొప్పి నేను తట్టుకోలేకపోతాను. అదేంటో తెలియదు కానీ ప్రార్థన చేసిన వెంటనే నొప్పి తక్కువైపోతుంది. ఈ వారంలో 3 సార్లు నొప్పి. హల్లెలూయా.
కొన్నిసార్లు కుటుంబంతో చెప్తాను, కొన్నిసార్లు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వారికైనా నొప్పులు ఏదో బాధలు ఏదో పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. కానీ ఇంకా మించిపోయిందంటే నేను చెప్పేస్తాను, నాకు నొప్పిగా ఉంది, దయచేసి ఏదైనా చేయండి. బట్ నేను చెప్తున్నా, నీ బాధ, నీ కన్నీళ్ళు, నీ కష్టాలు యేసయ్యకి బాగా తెలుసు. మీరు అనుకుంటారు తెలియదని మీరు అనుకుంటున్నారు. ఆయన మనోవేదన ఎంత భయంకరమైనదో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఈ మాట. యేసయ్యను మామూలుగా ఈయన యేసయ్య అని చెప్పొచ్చు. నువ్వు ఆడే ఉన్నాను, ఈయన యేసయ్య అని చెప్పొచ్చు. నేను యూదా. నేను ఎవరు? నేను యూదా. ఎంత మొబ్బున్నా, ఇంత దూరం నుంచి అయినా, ఇంత దగ్గర నుంచి అయినా ఈయనే చూడండి యేసయ్య పట్టుకోండి అని చెప్పొచ్చు నేను. కానీ యూదా ఏం చేశాడు? దగ్గరకు వచ్చి దగ్గర తీసుకొని నేను ఎవరినైతే ఇక్కడ యేసయ్య మనసు ఇరిగిపోయింది అనమాట. 3.5 సంవత్సరాలు నాతో తిన్నావురా, తిరిగినవరా, 3.5 సంవత్సరాలు నేను చేసే అద్భుతాలని చూసావు, ఇప్పుడు మామూలుగా పట్టకుండా ముద్దు పెట్టి పట్టిస్తున్నావు కదా, ఎంత నా మనసు నలిగిపోయింది, నీకు అర్థం కాలే యూదా? అందుకే నేను చెప్తున్నా, వీటన్నిటి నుండి దేవుడు మనల్ని విడుదల చేశాడు. అంతేకాదండి, యేసయ్య ఆయన ఎవరో నాకు తెలియదు అని ఎంత ఈజీగా పేతురు చెప్పాడో తెలుసా? అదే బాధ అంటే ఇది రెండో బాధ. మళ్ళా పుండు మీద కారం చల్లినట్టు ఉంటది. పేతురు ఏమన్నాడు? అంతకుముందు ఏం డైలాగ్ కొట్టినాడు? ప్రభా వీళ్ళందరూ ఇడిచిపెడతాడు, దా నేను నిన్ను ఇడిచిపెట్టాడు ప్రభా అన్నాడు. యేసయ్యను పట్టుకునే వచ్చినా గానీ చెవు ఏం చేశాడు? కానీ మరుసటి దినమే చలి కాసుకుంటుంటే పీటర్ అంకుల్ సైమన్ పీటర్ అంకుల్ మీరు యేసయ్య కూడా ఉన్నాడు కదా అని చిన్న పాప వచ్చి అడిగితే ఏమన్నాడు? అప్పుడు యేసయ్య మనసు చూడాల ఏమైపోయి ఉంటుంది. థ్యాంక్ యూ పీటర్ అని అంటాడా? ఎంత బాధపడి ఉంటుంది కదా. ఆ బాధ, నువ్వు ఈ రోజు పడే బాధ యేసయ్యకి బాగా తెలుసు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఆయన నలిగిన రెల్లును విరిచే దేవుడు కాదంట, విరిగిన మనస్సును లక్ష్యము చేసే దేవుడు. విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలియాగము. గట్టిగా చెప్పండి, ప్రభు నామమున గణపడదాం. హల్లెలూయా. నీ మనస్సు విరిగి నలిగిపోయిందా? యేసయ్య దగ్గరికి రా, యేసయ్యను స్తుతించు, ఆయన ఆరాధించు. యేసయ్య నీ జీవితాన్ని బాగు చేస్తాడు. యేసుకే మహిమ కలుగును గాక. మొదటిది పెందలకడనే లేవడము, రెండవది అందరిని సమకూర్చడము, మూడవది ఆయన బలి అర్పించాడు. బలి అంటే స్తుతి, బలి అంటే ఆరాధన, బలి అర్పించడం అంటే కానుక సమర్పించడం, బలి అంటే దేవుని యొక్క వాక్యం, బలి అంటే ప్రతిరోజు నువ్వు చేసేటువంటి ధూపం అన్నమాట. దేవునికి ఏం టాలెంట్ ఇచ్చాడో దాన్ని పట్టుకొని ప్రతిరోజు దేవునికి బలి అర్పణ సమర్పించు. అసలు అబ్రాహాము కంటే పెద్ద బలి ఇచ్చిన ఎవరు లేరు. సొంత కుమారుని ఇవ్వడానికి కూడా ఆయన వెనకాడలా. అది రియల్ వర్షిప్. ఈ రోజు నువ్వు ఉన్న కొన్ని వదిలేయడానికి నువ్వు వెనకాడుతున్నావు. నీలో ఉన్న కొన్ని అలవాట్లు, కొన్ని వ్యక్తులు, కొన్ని మనుషులు, కొన్ని వస్తువులు, కొన్ని విషయాలు వదిలేయడానికి నువ్వు కష్టపడుతున్నావు. అది ఆరాధన కాదు, దాన్ని వదిలేయి. అదే ఆరాధన. హల్లెలూయా. అది ఏమైనా కానీ, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పోర్నోగ్రఫీ, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ ఎనీథింగ్. దాన్ని వదిలేయి, దేవుడిని ఆశీర్వదిస్తాడు. నవ్వు ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. 30వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 30వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావలసినది ఇశ్రాయేలు వారందరికీ యూదా వారందరికీ. చూడండి, ఇక్కడ పస్కా పండుగ ఆచరించడానికి అందరిని రమ్మంటున్నాడు. ఇశ్రాయేలు వారిని యెరూషలేములో ఉన్న యెహోవా మందిరముకు రావలసిందని ఇశ్రాయేలు అందరికీ, యూదా వారికి అందరికీ వర్తమానములు పంపాడంట. ఏం చేయాలని? ఏం చేయాలని? పస్కా పండుగ. అది చెప్పండి. హల్లెలూయా. పస్కా పండుగ వేరే ఏది కాదు. యేసయ్య శిష్యులకు తాను సిలువలో బలి అవ్వడానికంటే ముందు రాత్రి ఓ పని చేశాడు. దాన్నే మనము ప్రతి నెల మొదటి వారం చేస్తాం. ఏంటా పని? పస్కా పండుగ అంటే అదే. మనం రొట్టె విరిచి వాళ్ళందరికి ఇచ్చి తన యొక్క రక్తం ద్రాక్షరసముగా మార్చి అందరికి ఇచ్చినటువంటి ఆ పస్కా పండుగ మొదటి ఒక వారం కంటే ముందుగా అరేంజ్ చేయమని చెప్పాడు యేసయ్య.
ఆ పస్కా పండుగ ఆచరించడానికి పిలిచాడు. నేను చెప్తున్నా, ప్రతి వారం మనకు పస్కా పండుగ. పస్కా పండుగను మనం ఎలా ఆచరించాలని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ దినాన్ని ఎలా ఆచరించాలంట మాట్లాడాలి. పరిశుద్ధ దినాన్ని ఎలా ఆచరించాలి, ఈ యొక్క ఆదివారాన్ని ఎలా ఆచరించాలి. పెందలకడనే లేచి మనం సిద్ధపాటు కలిగి సమయానికి త్వరగా వచ్చేసి దేవుని ఆత్మతో సత్యంతో గంభీర ధ్వనులతో ఇలాంటి వాయిద్యాలతో వారితో కలిసి మనం ఆరాధించాలి. హల్లెలూయా. దానినే దేవుడు కోరుతున్నాడు. అదే నిజమైన పస్కా పండుగ. అది హిజ్కియా జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు. నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఆదివారం దేనికి ప్రాధాన్యత? ఆదివారం తినడానికినా, త్రాగడానికా, స్నేహితులతో కలవడానికా, వేరే వేరే డిపార్ట్మెంట్లు లేకపోతే వేరే వేరే పనులు పెట్టుకోవడానికా, లేకపోతే నీ సొంత వ్యాపారాలు బిజినెస్ల కొరకా? నువ్వు ఆదివారం దేవుని పని పస్కా పండుగ వదిలిపెట్టి, విశ్రాంతి దినాన్ని వదిలిపెట్టి నువ్వు ఏం చేసినా అది నీకు పనికి రాదు. అది నీకు పనికి రాదు. సండే ఇస్ ఓన్లీ ఫర్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఆయనకు మాత్రమే, వేరే ఎవరికి కాదు, ఆయనకు మాత్రమే. అందుకే మనం పాడాం, మన ప్రాణ ప్రియుడు ఆయన. హల్లెలూయా. బూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగ, అవధులు లేని ఆనందముతో. హల్లెలూయా. మన ప్రాణేశ్వరుడైన దేవుడు ఆయన త్వరగా రాబోతున్నాడు. అందుకే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మన ప్రాణేశ్వరమైనటువంటి దేవుడు త్వరగా ఆయన రాబోతున్నాడు భూమి మీదకి. ఆయన వచ్చేసరికి లోకం అంతా కూడా అంతమైపోతుంది. అప్పుడు ఏముండదు భూమి మీద. తరువాత ఆయన నూతన ఆకాశం నూతన భూమిని సృష్టిస్తాడు. తీర్పు అది ఇదంతా జరిగిపోయిన తర్వాత నూతన ఆకాశం నూతన భూమి. హల్లెలూయా. అందుకని నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, మనము పస్కా పండుగ అంటే విశ్రాంతి దినమును బల్లారాధన పరిశుద్ధంగా ఆచరించాలా. దాన్ని ఎడతెగక ప్రతి వారము, అందుకు చెప్పండి, ఎడతెగక ప్రతి వారము ప్రభు సన్నిధిలో మనము ఆయన విశ్రాంతి దినమును ఆచరించడానికి ముందుకు రావాలా. 20-30 అధ్యాయం 19-20 వచనం చదవండి త్వరగా. కొంచెం నేను త్వరగా వెళ్తున్నాను. హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణం చొప్పున తన్ను పవిత్రపరచుకొనుటకై తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలువ ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయునుగాక అని ప్రార్థింపగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? హిజ్కియా ప్రార్థన. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. అందుకు చెప్పండి, ప్రార్థన. హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే తన కొరకు తాను పరిశుద్ధపరచుకోవాలని, అంతేకాదు జనుల యొక్క పొరపాట్ల కొరకు దేవునిని ప్రార్థన చేస్తున్నాడు. తన కొరకు మాత్రమే కాదట. చదవండి ఆ మాట. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణము చొప్పున కొరకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. ఆమేన్. హల్లెలూయా. కింద మీరు చదివితే యెరూషలేములో ఇశ్రాయేలు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించి లేవీయులను యాజకులను యెహోవాను ఘనపరచుచు గొప్ప వాదములు గల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి. ఓ యేసు రాజుకే హల్లెలూయా. ఎన్ని రోజుల పండుగ అంట? ఏం పండుగ అది? చూడండి అక్కడ, పులియని రొట్టెలు. పులిసినవా పులియనివా? పులిసిన పిండి మీరు తింటారా? దోశ రోటి తింటాం సార్ అంటారు కదా. అదిగా నేను చెప్పేది. పిండి కనుక పులిసిపోయింటే తింటారా మీరు? ఎందుకు తినరు? సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీకు అనారోగ్యం కలిగి మీకు ఎట్లా అనారోగ్యం బలహీనత పడతారో యేసయ్య కూడా మీ జీవితాలు పులిసితే ఆయన తీసుకోడు, పులియని రొట్టెలుగా ఉండాలని కోరుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఆ దేశంలో ఉన్న వారిని ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అదే యొక్క 30 అధ్యాయం 20 వచనంలో ఆ మాట మీరు చదివారు. ఇప్పుడు చదవండి, 30 వచనం చదవండి. హల్లెలూయా. మీరు 31 అధ్యాయము 1 వచనం నుండి 12 వచనం వరకు చదివితే అక్కడ వారు
దేవుని కొరకు ఎన్నో కానుకలను తీసుకుని వచ్చి ప్రభువును స్తుతించినట్టుగా చూస్తున్నాం. 6వ వచనం చదవండి. 31:6. 31:6. యూదా పట్టణములో కాపురమున్న ఇశ్రాయేలు వారును తీసుకొని వచ్చి ఏం చేశారంట? అందుకు చెప్పండి, కుప్పలుగా. ఏమేమి తెచ్చారండి? అక్కడే ఉంది. గొర్రెలు, ఎద్దులు, 10వ వంతు, ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతు అన్ని తీసుకొచ్చి కుప్పలుగా వేశారు. తర్వాత వారు 3వ మాసం ముందు 3వ మాసం 7వ వచనము 3వ నెల కుప్పలు వేయని ఆరంభించి ముగించి స్టార్ట్ చేసింది ఎప్పుడు లక్ష్మక? ముగించింది ఎప్పుడు? ఎన్ని నెలలు వేస్తున్నారు కానుకలు? చదివారు మీరు వాక్యాన్ని? చదువుతున్నారమ్మా? దీని ద్వారా ఏం జరిగిందని కనుక మీరు చదివితే, ఆలయంలో ఆహారము సమృద్ధిగా ఉంది. కానుకలు వేసిన వారి జీవితాల్లో కూడా ఆహారం సమృద్ధిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సార్, దేవునికి ఇచ్చి నేను నష్టపోయినాను సార్ అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్. సార్, దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టుకుని నేను సౌకర్యమైనాను సార్ అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? నా మాట అర్థమైంది మీకు? అస్సలు దేవునికి ఇవ్వకుండా మనం దాచిపెట్టుకుని ఏం చేయలేము. దేవునికి ఇచ్చి మనం దరిద్రులు కాలేము. ఇచ్చిన కొలది దేవుడు మరొక వైపున దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక 5-6 నెలల క్రితం అనుకుంటా, ఒక 5-6 నెలల క్రితం, when you have brought that rice packet, Nandini sister gave me, it's almost 6 months, ఒక 6 నెలల క్రితం అనుకుంటా, నేను ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, అయ్యా ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಪಾಸ್టర్ మీటింగ్ ಇದೆ ಅಲ್ಲ, ಮತ್ತೆ ರೇಷನ್ ಏನಿಲ್ಲ ಅಯ್ಯಾ, ನೀವು ಸಹಾಯ ಮಾಡಬೇಕಂటే నేను ಅప్పుಡప్పుడే ఒక 1000 ರೂಪಾಯಿ నేను ఆయనకు ಫೋನ್ ಪೇ చేసిన. ತಗೊಳ್ರಿ ಮಾಡ್ರಿ, ನೀವು ಸ್ವಲ್ಪ ಅಕ್ಕಿ ಬೇಳೆ ಅದಿರೋದು ಚಿಕನ್ ಎಲ್ಲ ಮೊಟ್ಟೆ ಏನಾದ್ರು ತಂದು ಮಾಡ್ರಿ, పాస్టర్స్ మీటింగ్ ಎಲ್ಲರಿಗೆ ಅಡಿಗೆ ಮಾಡ್ರಿ, ఒక 1000 రూపాయలు నేను పంపించిన. మీరు బాగా వినాలా? నేను పంపించిన 5 నిమిషాలకే నాకు ఒక ఫోన్ వస్తుంది మణి దగ్గర నుండి. అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్, చెప్పమా అంకుల్, ఎక్కడున్నారు అంకుల్? నేను ఇంట్లో ఉన్నాను అంకుల్, ఒక 5 మినిట్స్ అక్కడ వస్తున్నాను. ఏం విషయం చెప్పు అర్జెంట్ అంటే, ఏం లేదు, నందిని అక్క మీ చర్చ్కి లేక మన చర్చ్కి ఎప్పటి నుంచో ఒక రైస్ ప్యాకెట్ ఇవ్వాలని అనుకున్నారు, అది వాళ్ళు ఇచ్చారు, నేను 10 నిమిషాల్లో తెస్తాను. రైస్ ప్యాకెట్ ఎంత అండి? అనిత చెప్తాను. ఎంత? 1600. నేను ఇచ్చింది ఎంత పాస్టర్కి? నాకు దేవుడు ఇచ్చింది ఎంత? 10 నిమిషాల్లో. దట్ ఈస్ అవర్ గాడ్. ఎంత ఎక్స్ట్రా వేసి ఇచ్చాడండి? అది నేను అస్సలు నష్టపోలే. నా జీవితంలోనే దేవునికి నేను ఇచ్చి నష్టపోలేదు. దేవునికి నా డబ్బులు మాత్రమే కాదు, ఇదిగో నా శరీరాన్ని మొత్తాన్ని దేవునికి ఇచ్చేసిన. ఆమె చెప్పలేదు. నాకు అంత కడుపు అంటే ఎందుకులే, ఆమె చెప్పలేదు, వదిలేకపోయి నా జీవితాన్ని ఇచ్చినారంటే కూడా మీకు జోక్ అయ్యి ఏం మాట్లాడకుండా ఏదో కార్టూన్ నెట్వర్క్ చూసినట్లుగా, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ప్రాణులు చూసినట్టుగా చూస్తున్నారు. నా జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించాను అంటున్నాను నేను మీకు. హల్లెలూయా. అక్కడ ఆయన అదే చేశారు. ప్రజల కొరకు ప్రార్థన చేశాను. ఒక్కొక్కటి నేను చెప్తున్నా. ఆయన ఆలయాన్ని ఆయన నిశ్శుద్ధమైన తొలగించేసిన తర్వాత, పోయిన వారం మనం చూసుకున్నాం, పరిశుద్ధ దేవాలయాన్ని శుద్ధి చేసి ఆయన ఎప్పుడు లేచాడు చెప్పాలి? ఎప్పుడు లేచాడు? ఆయన ఆలయాన్ని శుద్ధి చేసిన తరువాత పెందలకడని లేచి అందరిని సమకూర్చాడు. నంబర్ 2, అందరిని ఏం చేశాడు? నంబర్ 3, ఏం అర్పించాడు ఆయన? ఎన్నెన్ని అని మీరు చూసారా? ఎన్నెన్ని? 7 7 7 7 7. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత ఆయన ఏం చేశాడు? మీరు చదివారు ఇప్పుడు. తర్వాత ఏం చేశాడు ఆయన? బలులు అర్పించిన తర్వాత పస్కా 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 పండుగను మర్చిపోయాడా? జ్ఞాపకం పెట్టుకున్నాడా? శనివారం వస్తే మీకు అలారం కొట్టుకోవాలా, నాಳೆ భానువార పాస్ట్ బయట రందల్లా సార్. కొంతమంది నోట్లు వస్తాయి, బూతులు వస్తుంటాయి, మాట్లాడుతుంది పాస్ట్ ఉన్నాడు, మాట్లాడు అంటే వచ్చినాయి లేదా? అప్పుడే చెప్పాలండి. ఇప్పుడు నేను సందీప్ని తిట్టాలా అని ఇంటి వరకు వచ్చింది. సురేష్ అంటాడు, వద్దు మమ్మ ఊరికే ఉదాహరణకి చెప్తాను, వద్దు మమ్మ వద్దు. ఏమి
అంటే సురేష్ చెప్పిన తర్వాత నేను మానుకున్నానా, లేకపోతే దేవుడు భయపడి మానుకున్నానా? ఆ దేవుడు భయం నాకు లేదండి. ఉంటుంటే అసలు ఆలోచన రాకూడదు. సురేష్ చెప్పినట్టే మానుకునింది నేను. అంటే ఆల్మోస్ట్ నా మనసులో సందీప్ని ఏం చేసేసినా, నేను తిట్టేసినాను. మాట నోటిలో రాకమునిపే దేవుడు సమస్తాన్ని గ్రహించాడు. నేను ఏదో తిట్టాలని ఉంటాను, తిట్టేసాను లోపల, కానీ సురేష్కి వినిపించలేదు. ఎవరికి వినిపించింది? అది జాగ్రత్తగా మనం బలులు అర్పించే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా, అనాలోచనగా ఉండకూడదు. దేవుని శ్రద్ధగా ఆరాధించాలి, శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. ఆమేన్, హల్లెలూయా. పస్కా పండుగ అయిన తర్వాత జనుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడా, వినలేదా? విని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. హల్లెలూయా. స్వస్థపరిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? టాటా బాయ్ బాయ్ అన్నారా? కానుకలు తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో సమర్పించారు. ఏం తెచ్చారండి? చెప్పాలి. ఏం తెచ్చారు వాళ్ళు? కానుకలు తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో సమర్పించారు. ఇంకొక మాట 21 వచనం చదవండి. 31, 21 త్వరగా. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లేను. హృదయపూర్వకముగా అనే మాట, ప్రతి పని అనే మాట అండర్లైన్ చేసుకొని మీరు చదవండి. ఇంగ్లీష్ లో ఆ మాట చదవండి. ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ ఇంగ్లీష్. చదవండి ఆ మాట. 21, 31, 21 సెకండ్ క్రానికల్స్ 31:21 త్వరగా. In everything that he undertook in the servant of things, yes, Lord God's temple and obedience to the law and the commandments, God's temple and obedience to the law and commandments, he saw his God and worked artfully, and so he precious. Hallelujah. హృదయపూర్వకముగా దేవుని పని, దేవుని సేవ చేస్తూ నిదానంగా నా వెనకాల మీరు అందరూ చెప్పండి, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మశాస్త్రమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. మీరు ఈ మాట అర్థమైపోయింది కదా మీకు? మళ్ళా నేను దాన్ని ఒత్తి చెప్పే అవసరం లేదు. తాను ఏమైతే పని స్టార్ట్ చేశాడో దాన్ని అర్థాన్ని వదిలిపెట్టాడా? చెప్పాలా? పూర్తి ముగించేశాడు. హృదయపూర్వకంగా చేశాడు. ఇంకేం చెప్పండి? అంతా చేశాడా? కొంచెం చేశాడు. సేవ విషయమందేమి, దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందు, ధర్మమంతటి యందు తాను ఆరంభించినది ప్రతి పని. హల్లెలూయా. దేవుని కొరకు ఏదైనా పని స్టార్ట్ చేసావా, దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోదు. హలో, దేవుని పని ఏం స్టార్ట్ చేయలేదా? స్టార్ట్ చేయడానికి హిజ్కియా నీకు ఒక ఇన్స్పిరేషన్. దీన్ని చేయడం ద్వారా హిజ్కియా ఏమంటే తెలుసా? వర్ధిల్లెను. అందుకు చెప్పండి, ఏం చేశాడు? వర్ధిల్లెను. 23వ వచనం చదివి, 1వ వచనం నుండి 23 ఉంది, బట్ 23వ వచనం చదవండి, ముగించేద్దాం. అదే 32వ అధ్యాయము 23వ వచనం త్వరగా. 32:23 అనేకులు యెరూషలేములో 32:23 యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చేది. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయను. ఆ దినములలో చాలండి, అంతే చాలండి. దేవుని దృష్టికి అతడు ఏమయ్యాడంట? ఇక్కడ ఒక యుద్ధము జరిగినట్టే ఆ యుద్ధం చేయకుండానే శత్రువులపై జయాన్ని పొందుకున్నారు వీళ్ళు. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళాక మొదటి వచనం నుండి 32వ అధ్యాయము మొదటి వచనం నుండి ఫ్రమ్ వర్స్ 1 to 23 మీరు చదివేసే అక్కడ ఉన్న యుద్ధం ఏంటి, ఆయన పొందిన జయం ఏంటో మీకు బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఈరోజు మనం హిజ్కియా గురించి సంపూర్తిగా సమాచారం మనం తెలుసుకున్నాం.
we came to know that everything and inches about Hizkiah. Hallelujah. సింపుల్ గా మాట చెప్తా. హిజ్కియా మరణకరమైన రోగం కలిగింది. అయినా హిజ్కియా ప్రార్థన చేసి పశ్చాత్తాపం పడగా హిజ్కియా ప్రార్థన దేవుడు విని ఎన్ని సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాడు చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? అక్కడ ఆయన చేసిన మాట ప్రార్థన ఏంటో తెలుసా? దేవాని సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్క నిమిషం అందులో లేచిన వరద హిజ్కియా చేసిన పనులన్నీ మనం విన్నాం. హిజ్కియా చేసిన పనులన్నీ మనం విన్నాం. ఒక్క మాట చెప్పు, ప్రభువా నీ కొరకు నేను పని చేసేటట్టుగా సహాయం చేయి. నీ పని నేను చెయ్యాలి. అది సువార్త అయినా, అది ప్రార్థన అయినా, అది ఆరాధన పరిచర్య అయినా, అది చర్చిలో చేసే పని అయినా, వాయిద్యాలు వాయించేదైనా, సాంగ్స్ రాసేదైనా, ఏదైనా నీ పని అర్థంలో నేను వదిలిపెట్టకూడదు ప్రభు, సంపూర్తిగా చేయాలి. ఏదైనా పని దేవుని కొరకు పూనుకున్నారా? లేదంటే ఈరోజు దేవుని కొరకు పని పూనుకో. ఏ పనైనా అర్థంలోనే వదిలిపెట్టారా? దాన్ని ఈరోజు మరలా స్టార్ట్ చేయండి. చెప్పండి, యేసయ్యా నేను నీ పని చేయాలి. యేసయ్యా నేను నీకు బలి అర్పించాలి. యేసయ్యా నేను పెందల కడనే లేవాలి. అందరూ కూడా హిజ్కియా పెందల కడనే లేచాడు. హిజ్కియా పెందల కడనే లేచాడు. హిజ్కియా పెందల కడనే లేచాడు. హిజ్కియా పెందల కడనే లేచాడు. దేవుని మందిరానికి వెళ్ళాలి. అనేకులను సమకూర్చాడు. మనం కూడా సమకూర్చాడు. బలి అర్పించాడు. సమయంలో నోరు తెరిచి నువ్వు కూడా దేవునికి బలి అర్పించు. శ్రేష్టమైన బలి. ప్రతి అందులో కూడా 7 గొర్రెలు, 7 ఎద్దులు, 7 పశువులు, 7 మేకలు, 7 గుర్రపోతులు దేవునికి సమర్పించారు. వారు కానుకలు సమర్పించింది 4 నెలలు దేవుని మందిరంలో కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. నీ పని నేను చేయాలి. దాసను నా దేవా, దాసను నా దేవా, దాసను నా దేవా, దాసను నా. ಹೇಳೋಣ ಎಲ್ಲರೂ ಸೇರಿ, ದಾಸನು ಕೈ ಎತ್ತಿ. ದಾಸನು ನಾ ದೇವಾ, ದಾಸನು ನಾ
ಸೇವೆಯನ್ನು ಮಾಡುತ್ತೇನೆ. ಎಲ್ಲರೂ ನಾವು ತೀರ್ಮಾನ ಮಾಡೋಣ, ಆಯ್ಕೆ ಮಾಡೋಣ. ದೇವರೇ, ಬೆಳಗಿನ ಜಾವ ಎದ್ದೇಳ್ತೇನೆ, ಅನೇಕರನ್ನು ಸಮಕೂಡಿಸುತ್ತೇನೆ, ಅನೇಕರನ್ನು ನಿನ್ನ ಆಲಯಕ್ಕೆ ನಡೆಸುತ್ತೇನೆ. ಹಿಜ್ಕೀಯನ ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇನೆ, ಹಿಜ್ಕೀಯನ ಹಾಗೆ ದೇವರೇ ನಿನಗೆ ಕಾಣಿಕೆಯನ್ನು ಸಮರ್ಪಿಸುತ್ತೇನೆ. ಹಿಜ್ಕೀಯನ ಹಾಗೆ ಪಸ್ಕ ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸುತ್ತೇನೆ. ಹಿಜ್ಕೀಯನ ಹಾಗೆ ದೇವರೇ ನಿನ್ನ ಸೇವೆಯನ್ನು ಮಾಡುತ್ತೇನೆ, ನಿನ್ನ ಕೆಲಸವನ್ನು ಪೂರ್ತಿಯಾಗಿ ಮಾಡಿ ಮುಗಿಸುತ್ತೇನಪ್ಪ. ಹೇಳೋಣ ದೇವರೇ, ಭೂಮಿಯ ಮೇಲೆ ಇದ್ದಷ್ಟು ದಿನಗಳು ನಿನ್ನ ಸೇವೆಯನ್ನ, ನಿನ್ನ ಕೆಲಸವನ್ನು ಮಾಡುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. ನಿನ್ನ ಮಂದಿರದ ಕೆಲಸವನ್ನು ಮಾಡುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. ನಿನಗೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಪ್ರಿಯರೇ, ನಾವು ಇದನ್ನ ಮಾಡುವಾಗ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಏನೇ ಯುದ್ಧಗಳು ಬರಲಿ, ಏನೇ ಹೋರಾಟಗಳು ಬರಲಿ, ನಾವು ಯುದ್ಧ ಮಾಡದಂತೆಯೇ ನಮ್ಮ ದೇವರು ನಮಗೆ ಜಯವನ್ನು ಕೊಡುವವನಾಗಿದ್ದಾನೆ. ಜಯ ಕೊಡುವ ದೇವರಿಗೆ ಹಲ್ಲೆಲೂಯಾ. ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರೇ ಸ್ತೋತ್ರ. ಈ ಮುಂಚಾಯ ವೇಳೆ ಆರಾಧನೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ಪ್ರತಿಯೊಂದು ಮಾತನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡು. 60ರಷ್ಟು 100ರಷ್ಟು ಫಲ ಕೊಡುವಂತ ಸಹಾಯ. ಹಿಜ್ಕೀಯನ ಹಾಗೆ ನಾವು ನಿನಗಾಗಿ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಜೀವಿಸುವ ಕೃಪೆ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ಕರ್ತನೇ, ಆಮೆನ್. ಆಮೆನ್. ದಯಮಾಡಿ ಕೂತ್ಕೊಳ್ಳೋಣ, ಕೂರ್ಚೋಣ. డోర్ తీసి కొంచెం వేడిగా ఉంటుంది. డోర్ తీసి, డోర్ ఓపెన్ చేసి
పాట పాడుతుండగా ప్రభు కొరకు మనం తెచ్చినటువంటి కానుకలను అర్పణలను మనం సమర్పించుదాం.